తెలంగాణలో కొత్త డీజీపీ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన ప్యానెల్ లిస్ట్ త్వరలోనే యూపీఎస్సీ నుంచి తెలంగాణ సర్కార్కు చేరనుంది. ఆ తుది ప్యానెల్ నుంచి ఒకరిని తెలంగాణ కొత్త డీజీపీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది. దీంతో కొత్త పోలీస్ బాస్ ఎవరన్నది ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. తెలంగాణలో కొత్త పోలీస్ బాస్ నియామకానికి రంగం సిద్ధమవుతోంది. రేవంత్ ప్రభుత్వం పంపిన 4 సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాపై ఢిల్లీలో యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించింది. అధికారుల సర్వీస్ రికార్డులు, సీనియారిటీ, మెరిట్ వంటి అంశాలపై కమిటీ సభ్యులు విస్తృతంగా ఈ మీటింగ్లో యూపీఎస్సీ కమిటీ చర్చించింది. నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పంపిన 4 ఒకరిని తప్పించి ముగ్గురితో కూడిన తుది ప్యానెల్ను యూపీఎస్సీ సిద్ధం చేసింది. దీన్ని రేపో మాపో రాష్ట్రానికి పంపించనుంది. ఈ ప్యానెల్లో సీనియారిటీ పరంగా చూస్తే 1992 బ్యాచ్ కు చెందిన సివి ఆనంద్ పేరు ముందంజలో ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే డీజీపీ పదవి కోసం 1994 బ్యాచ్ కు చెందిన ఇతర సీనియర్ అధికారులు వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శిఖా గోయల్, సౌమ్య మిశ్రా కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. యూపీఎస్సీ నుంచి వచ్చే తుది 3 అధికారుల జాబితా రాష్ట్రానికి చేరిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో తెలంగాణకు కొత్త పోలీస్ బాస్ ఎవరన్న ఉత్కంఠకు తెరదించనున్నారు సీఎం రేవంత్.